హలో, ఇవాళ నేను మీకు సునైనా ద ఒరిజినల్ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ హిపోక్రటిక్ హస్బెండ్స్ గురించి చెప్తా. నేడే చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. నువ్వు వెళ్ళిపోమా, నువ్వు వెళ్ళిపోవడమే నాకు కావాలి. దేవుడా, నేను ఈ ఫ్లోలో తిట్టేటప్పుడు మధ్యలో ఎవరిని ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పోనీయకుండా చూడు. లొకేషన్ అది కావాలి కదా మీకు, అందుకే ఇదిగో ఇక్కడ యాక్సెస్లో పెట్టి తిట్టడం మొదలు పెడుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క హస్బెండ్లో కావాల్సినంత హిపోక్రసీ ఉంటుంది. అంటే అది ఇంట్లో, బయట, కెరియర్ పరంగా ఇలా మనం విభజించలేం. బట్ ఈ జనరల్గా హిపోక్రటిక్ హస్బెండ్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారో నేను మీకు పరిచయం చేస్తాను. మీ వాళ్ళు అలా ఉన్నా, లేదు మీకు తెలిసిన వాళ్ళు అలా అఘోరించినా, వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు ఇంట్లో ఎలా ఉంటారంటే తెలుసా మనసా లాంటి పాటలు కూడా అసలు అలాంటి ప్రేమ పాటలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అట్లాంటి పాటలు వింటారా? టీనేజ్ పిల్లలు ఉన్నప్పుడు అలాంటి పాటలు వింటారా? అలాంటి పాటలు వింటే లాభం వస్తుందా అని అంటారు. ఇంట్లో ఏదైనా నవల్సో, పుస్తకాలు, పేపర్లో, గీపర్లో ఏదో ఒకటి చదువుకుంటుంటాయి. వాటి వల్ల ఏమొస్తుంది? మనం నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఏదైనా నాలెడ్జ్ ఉండాలి. 24 hours యానిమల్స్ పరిగెత్తే ఛానలే చూడాలని ఇంట్లో పిల్లల్ని ప్రొవోక్ చేస్తుంటారు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం లాంటి పాటల్లో కూడా అని ఊగుతూ ఉంటారు. అప్పుడు నోర్లు పడిపోయాయా? నోర్లు రావా? అప్పుడు కనీసం అరే ఇట్లాంటి పాటలు వద్దు అని చెప్పచాత కదా. అయ్యో, మాకు ఇంట్లో తప్పితే బయట నోటికి జిప్పు, వీళ్ళ నోటికి ఒక ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది. అది ఇంట్లోకి వస్తున్నప్పుడే ఇలా ఓపెన్ చేస్తారు, బయటికి వెళ్ళేటప్పుడు ఫసాక్ ఇట్లా క్లోజ్ చేసేస్తారు అనమాట. పుస్తకాలు చదివినా ఏం చేసినా అంతే. ఇంట్లో వాళ్ళకే వీళ్ళ రిస్ట్రిక్షన్స్, బయట మాత్రం వీళ్ళు చాలా కన్వీనియంట్గా అవైలబుల్గా ఉంటారు. ఇంట్లో పిల్లల్ని ఆడుకోవడానికి పార్కు తీసుకెళ్ళే చేత కాదు. ఎప్పుడు వీళ్ళు బిజీ, ఎప్పుడు వీళ్ళకి కాల్స్ ఉంటాయి, ఎప్పుడు ప్రాజెక్ట్ పని ఉంటుంది, ఎప్పుడు వీళ్ళకి చేత కాదు, ఎప్పుడు విసుక్కుంటారు. ఇంట్లో ఉన్న వైఫ్స్నో లేకపోతే తల్లిదండ్రినో ఎవరినో, అరే మీరు చేసుకోవచ్చు కదా, నాకు ఎంత బిజీ, అన్నీ నాకే చెప్తారేంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీ బొంద అన్నీ నీకే చెప్పడానికి. ఇన్ని చెప్తుంటేనే నువ్వు ఇంట్లో ఏం చేయట్లేదంటే అసలు ఏమీ చెప్పకుండా ఊరుకుంటే ఏదైనా చేస్తావన్న నమ్మకం అఘోరిస్తుందా? ఇంట్లో ఇలా, బయట వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, వీళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్ళాలన్నా, వీళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా, నేను వస్తున్నా, నేనున్నానని నీకేం కాదని అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ వీళ్ళు కాన్స్టెంట్గా అన్అవైలబుల్ హస్బెండ్స్. హిపోక్రసీ బయట డాబు ధర్మం. వీళ్ళందరికీ నాకు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి ఒక డైలాగ్ గుర్తొస్తుంది. చాలామందికి మంచోళ్ళు అని అనిపించుకోవాలనే ఒక పిచ్చి ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఎంత చేసినా నువ్వు మంచివాడివి, అబ్బా నా అదృష్టం, నువ్వు మంచివాడివి అని పొగడం కదా. వీలైతే థ్యాంక్ యూ చెప్తాము, లేదంటే అది కూడా చెప్పవు, లేదంటే అది నీ బాధ్యత అంటావు. పొగడతా లేదు, పర్క్స్ లేవు, మరి ఇంట్లో ఎందుకు కష్టపడతారు? బయట నలుగురిలో మంచి అనిపించుకోవాలనే పిచ్చి ఉంటుంది చూడు, దానికోసం అహోరాత్రులు ఇలా కష్టపడిపోతూ ఉంటారు. చూడండి, ఇట్లాంటి హిపోక్రసీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే మీరేదో ఇలాంటివి కావు. కొంతమందికి సంఘ సేవ, ఇంకొంతమందికి ఏదైనా ఒక మెషినరీలో జాయిన్ అయిపోవడం, ఇంకొంతమందికి ఏదైనా స్పిరిచువల్ గ్రూప్తో జాయిన్ అయిపోవడం, ఇంకొంతమందిని పోగు చేసి ఒక కొత్త స్పిరిచువల్ గ్రూప్ తయారు చేయడం, ఇట్లా ఉంటుంది. ఇక్కడ నేను స్పిరిచువాలిటీ తప్పని, సంఘసేవ తప్పని, లోకాన్ని ఉద్ధరించడం పాపం అని అనడం లేదు. అందుకే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అని అంటున్నా. ఏదో మిమ్మల్ని తిడుతున్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు కాదుగా, చూడండి. మరి ఇక్కడ ఏంటంటే నీకుండొచ్చు ఒక సేవ చేయాలని, ఒక బయటికి వెళ్ళాలని, ఒక గ్రూప్తో టైఅప్ అవ్వాలని, స్పిరిచువాలిటీలో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని, అందుకోసం నువ్వు ఫ్యామిలీ బాధ్యతల్ని కనీసం కూడా పట్టించుకోకుండా విస్మరిస్తావా? ఓకేనా నీకు? అక్కడ ఎక్కడ పుణ్యం పొందేస్తావు నువ్వు? అక్కడెక్కడ లాభం పొందేస్తావు? వచ్చింది పోనీలే, దేవుడు కూడా మన మాట వెళ్ళలేదు, కానీ అక్కడెక్కడ పుణ్యం పొందేస్తావు? లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో పెళ్లి చేసుకున్నావు, ఇష్టమైనా కష్టమున్నా పిల్లల్ని కన్నావు,
ఏదో నువ్వేదో నేను మ్యాన్ అని ప్రూవ్ చేసుకోవటానికి. అలాంటప్పుడు కొన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. 10 నిమిషాల ఆఫీస్ కాల్ని కూడా 1:45 నిమిషాలు అనర్గళంగా మాట్లాడే వాళ్ళు మీ ఇంట్లో ఉంటున్నారా? చూడండి. ఎవరైనా చుట్టాలు పుసుక్కున ఫోన్ చేస్తే పిలుపులకి ముందే చెప్పండి, నేను వచ్చేస్తాను, చక్క మనం అన్ని పనులు చేసేద్దాం, పందిర్లు కూడా మనం వేసేద్దామని కావాలని ఎవరైనా రాసుకొని పూసుకొని తిరిగేవాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా? అది కూడా మీరు తెలుసుకొని చెప్పండి. పిల్లలకు ఉంది బాధ్యత, కొంచెం చదివించు, లేకపోతే ఓ నా వల్ల కాదు, వాళ్ళు నీ పిల్లలు, నీ బొంద. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన పుట్టిన పిల్లలు మన పిల్లలు అనాలి. అవసరమైనప్పుడు నా పిల్లలు, మిగతా టైంలో అంతా నీ పిల్లలు అని ఇట్లా దీన్నే అంటారు హిపోక్రసీ. ఇట్లా ఉండకూడదు. బాధ్యత తీసుకోవాలి. నీకెక్కడ పెయిన్ వచ్చినా సరే చచ్చినట్టు తీసుకోవాలి. ఇట్లా తీసుకోకుండా బయట వాడికి మాత్రం గంటలు మాట్లాడతారు. అవసరం ఉన్న సబార్డినేట్స్కి, అవసరం వద్దు మాకు లేదు అని అఘోరించే సబార్డినేట్స్కి 24 గంటలు హెల్ప్ కోసం రెడీగా ఉంటారు. ఎవడికి అవసరం వచ్చినా దేశ విదేశాలు కూడా వీలైతే వీసా యాక్సెస్లు ఈజీగా ఉంటాయి, దేశ విదేశాలు కూడా వెళ్ళిపోయి వాళ్ళకి హెల్ప్లు చేయడానికి రెడీగా ఉంటారు. ప్రతిరోజు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎంత చక్కగా తప్పించుకుందామా అని వద్దన లేకుండా వీళ్ళయ్యే ప్లాన్స్ వేసుకొని బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఇంట్లో ఒక పిల్లల్ని చూసుకోవాలన్నా, ఇంటి సరుకులు తెచ్చుకోవాలన్నా, ఇంటి బాధ్యతని నిర్వర్తించుకోవాలన్నా, వైఫ్ని బయటికి తీసుకెళ్లాలన్నా కాస్త ఆ రిలేషన్షిప్ని, ఆల్రెడీ చచ్చిపోయి ఉండుంటుంది ఆ రిలేషన్షిప్, పెళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళ అరుపులు, వాళ్ళ డైపర్లు, వాళ్ళ కక్కాలు, వాళ్ళ మోషన్లు, వాళ్ళ సుస్తులు, వాళ్ళ అరుపులు, వాళ్ళ ఆకర్లు, వాళ్ళ ఆతరార్థాలు, వీళ్ళన్నిటి వల్ల అసలు ఆ రిలేషన్షిప్పే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది. దాన్ని కనీసం కాపాడుకోవడానికి ఎఫర్ట్ పెట్టరు ఇట్లాంటి హస్బెండ్స్. ఏముంటుంది పెళ్ళైతే ఇలాగే ఉంటుంది రొటీన్. మ్యాక్సిమం చూడండి ఇట్లాంటి వాళ్ళంతా లవ్ మ్యారేజ్ అయినా చేసుకుని ఉండాలి, లేదా పెళ్ళికి ముందు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా దానికి లవ్ మ్యారేజ్కి ఇచ్చినంత బిల్డప్ అయినా ఇచ్చి ఉండాలి. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏముంది ఇప్పుడు ఏముంటుంది, అబ్బా బయటికా, అబ్బా సినిమాకా, అబ్బా పార్కుకా, చేతిలో చేయి కూడా వేయడానికి ఇష్టపడరు. వీళ్ళేదో పక్కిటి పెళ్ళాన్ని ముట్టేసుకుంటున్నట్టు ఫీల్ అవుతారు. నీ పెళ్ళావేరా, చచ్చిపోతావే, నీ పెళ్ళావే. అరే దానికి ఏదో కోరిక ఉంటుంది, ఓ చేతిలో చేసుకోవాలనో, లేకపోతే సరదాగా మాట్లాడాలనో, కాస్త పార్కులో పక్కగా కూర్చోవాలనో, 100 కోట్ల అప్పు నీకు చేసి అది కట్టకుండా పారిపోయినట్టు బిహేవ్ చేస్తావే ఎందుకు? నా బోటితో వచ్చి చెప్పేదాకా నీకు బుద్ధి లేదా? సిగ్గు శరం జ్ఞానం మర్యాద ఏమీ లేదా? డిఓపి గారు మిమ్మల్ని తిట్టట్లేదు, సారీ, ఇక్కడ అందరినీ తిడుతున్నారు అనమాట. అది ఆ మాత్రం బుద్ధి లేదా? ఇగో ఏటరు నేను కూడా తిట్టట్లేదయ్యా, ఇట్లా మిగతా వాళ్ళందరినీ తిడుతున్నాను. ఎవడో ఒకడు వచ్చి చెప్పాలా? మిమ్మల్ని కూడా తిట్టట్లేదండి, మీరు పోండి సార్ వాకేకి. ఫోకస్ నా మీద పెడుతుంటే వీళ్ళు మధ్యలో వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తారు. చీ 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 చీ. ఇది కూడా ఒక రకం మీకు రసియే. మాకు కెమెరా అంటే పడదు, కెమెరా ముందుకు వచ్చేవాళ్ళంటే అసహ్యం అంటారు. వీళ్ళని ఎప్పుడెప్పుడు ఫోకస్ చేద్దామా అని వీళ్ళే అసలు వాళ్ళను తీస్తే బాగుండు, వీళ్ళను కెమెరాలో షూట్ చేస్తే బాగుండు, వాళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫ్ తీస్తే బాగుండు, నన్ను ఫోకస్ చేస్తే బాగుండు మనసులో అనుకుంటూ ఉంటారు. బయటకు మాత్రం కనిపించరు. చాలామంది ఉన్నారు. అంటే మళ్ళీ వాళ్ళకందరు నా మీదకి వస్తారని వీళ్ళ మొహాలు నేను బ్లర్ చేశాను, కానీ అబ్బో కోట్ల మంది. దయచేసి ఇప్పటికైనా మై డియర్ హస్బెండ్స్, ఈ హిపోక్రసీలు మానండి. మీ డియర్ వైఫ్స్ని కొంచెమైనా ఆనందంగా చూసుకోండి. ఆ వైఫ్ ఎంత చేసినా సాటిస్ఫై కాదు. బోడి నువ్వు సాటిస్ఫై అవుతున్నావా? నీకోసం చాలామంది వైఫ్స్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, సంపాదిస్తారు, మిమ్మల్ని చూసుకుంటారు, ఇళ్ళని చూసుకుంటారు, మీ అమ్మా నాన్నల్ని మేనేజ్ చేస్తారు, మీ పోలికలతోటే పుట్టిన సంతానం యొక్క పిచ్చ అల్లర్లని మేనేజ్ చేస్తారు. వాళ్ళకి మీరు తిరిగి ఏమిస్తున్నారు? ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత నువ్వు నాకేం చేసావని అడిగేందుకు రైట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ ఎప్పుడు తీసుకుదొబ్బడం కాదు. ప్రేమని, ఆప్యాయతని, వీలైతే బ్యాంకు బ్యాలెన్స్ని అప్పుడప్పుడు ఇవ్వండి. ఇలా హిపోక్రటిక్ వైఫ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను త్వరలో చెప్తా. నేను ఎప్పుడు మగాళ్ళని తిట్టడం కోసమే వీడియోలు చేయరు, సమాంతర న్యాయాన్ని పాటిస్తా. అది చాలామంది యాక్సెప్ట్ చేయరు, పెద్ద రాధే డామినేషన్ ఉందని ఫీల్ అవుతారు. దట్స్ ఓకే. బట్ దెన్ హిపోక్రటిక్ వైఫ్స్, హిపోక్రటిక్ మదర్ ఇన్ లాస్, హిపోక్రటిక్ మదర్స్ గురించి కూడా మాట్లాడతా. చాలా 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 మనం తవ్వేది ఉంది, తవ్వుదాం.
తవ్వకాల్లో వహా అయితే నీదొస్తుంది డ్యూడ్. తవ్వితే పోయేదేముంది. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పోతే ఇంకో ఎపిసోడ్కి రెడీ కావాలి కదా.